మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శాసనసభ్యుడు హరీష్ రావు గారు ఏదైతే పదే పదే ఏదైనా విషయం పైన విచారణకి పిలిచినప్పుడు దానిపైన వెళ్ళి మరి నిజంగా బాధితుడా, మరి ఆయన కూడా బాధింపబడ్డా లేదా ఆయన తప్పు చేసిండా అనే దానిపైన సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి దానిపైన విచారణ జరుపుతుంది. విచారణ జరుపుతలేరు అంటే ఎంక్వైరీ చేయకపోతేనేమో ఎంక్వైరీ చేస్తలేరు అని అంటారు. దేని గురించి అని ఎంక్వైరీ చేస్తేనేమో న్యాయస్థానాన్ని ఆశ్రయించి సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పి మాట్లాడతారు. సరైన పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా వ్యవస్థ తన పని తాను చేస్తుంటే ఈ షో ఆఫ్లు ఎందుకు, ఈ నాటకాలు ఎందుకు? నిజంగా మీకు ఏదైతే చిత్తశుద్ధి ఉందో, నిజంగా మీరు తప్పు చేయకపోతే దానికి సంబంధించిన ఎంక్వైరీలో తేలుతుంది. న్యాయస్థానాలు కూడా దాన్ని సరైన తీర్పు అదే రకంగా ఇస్తాయి. మీరు ఏదైతే అరాచకాలు చేసినట్టు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాసొంటి వ్యక్తులపైన అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి భౌతిక దాడులకి పాల్పడి మా పైన దాడులు చేసి ఆఖరికి ఆ రోజు నేను సిద్దిపేట మీ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక హాస్టల్కి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయిందని ఇన్సిడెంట్కి నేను సిద్దిపేటకు వచ్చే ప్రయత్నం చేస్తే సిద్దిపేట శివార్లో నా పైన దాడి చేసి ఏసీపీ అధికారులతో నా మెడల పైన కొట్టి నా తలపైన దాడి చేస్తే నాకు ఫిట్స్ అటాక్ వచ్చి నేను ఆ రోజు యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినా. మరి ఇంత నీచానికి దిగజారిన మీరు ఈరోజు సిస్టమ్ గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది ఇబ్బందులు పడ్డ మాట వాస్తవము, అనేక మంది ఫోన్ ట్యాపింగ్లు చేసిరనేది వాస్తవము. దీనిపైన స్వయాన మీ మర్దలు గారు బయటకు వచ్చి తన ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి నువ్వు బాధితునివా, బాధించినవా, దానికి సంబంధించి ఎంక్వైరీకి ఏదైతే నేను పిలిచి దానికి చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రు. నన్ను కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఎంక్వైరీ చేసిర్రు. చాలామంది ఎమ్మెల్యేలని బీజేపీ మీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రు. అది ఏదైతే ప్రొసీజర్లో సిస్టంలో భాగంగా యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు చేస్తుర్రు. దాన్ని ఆపే ప్రయత్నము దాన్ని ఏదైతే వక్రీకరించి న్యాయస్థానాలపైన హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయస్థానాలపైన గౌరవం ఉంది. మీరు అరాచకపు పాలన చేసినప్పుడు ఇదే న్యాయస్థానాలకు వెళ్ళి ఏదైతే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి ఉపశమనాలు తీసుకొని వచ్చి ఏదైతే రిలాక్సేషన్ తీసుకొని వచ్చి ఆ రోజు ఇవే న్యాయస్థానాలని ఏదైతే గౌరవించి తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగితే అది ఏ విషయం పైన ఒకవైపు మీడియాలోకి వచ్చి ఇన్వెస్టిగేషన్కి నేను సిద్ధమని చెప్తూనే మరొక వైపు న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఇన్వెస్టిగేషన్కి సహకరించక ఒక డ్రామాలు, ఒక నాటకాలు, ఒక షో ఆఫ్ హరీష్ రావు గారు ఆడుతుర్రు. ఇప్పటికన్నా మీ నాటకాలు ఆపి నిజంగా మీరు తప్పు చేయలేదు లేదా మీరు బాధింపబడలేదు అని చెప్పుంటే ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఈరోజు యావత్ తెలంగాణ సమాజం మీ 10 ఏళ్ల పరిపాలన చూసిర్రు. ఈరోజు ప్రతిపక్షం మీరు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు మీకు రానున్న రోజుల్లో దీనికి తగిన గుణపాఠం నేర్పిస్తారు.